అలా చేయకూడదు కదా. ఇక మర్మానం అయినా ఒత్తుకుంటుంది అది, అక్కడ పట్టుకోనా లేపి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు మన వీడియోలో ఏదంటే, మా గ్యాస్ స్టవ్ మీ అందరికీ తెలిసిందే, ఇది హాబ్ అనమాట, 4 బర్నర్స్ది. సో ఒకటి చిన్నది ఉంటుంది కదా స్టార్టింగ్, అదైతే మొత్తమే వస్తలేదు, బంద్ అయిపోయింది. అండ్ వెనకాల 2 బాగానే వస్తున్నాయి, సేమ్ ఉంటాయి కదా, అవి బాగానే వస్తున్నాయి. కానీ ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉన్న పెద్దది, వన్ సైడ్ ఎక్కువగా వస్తుంది, ఇంకో సైడ్ తక్కువగా వస్తుంది అనమాట. ఈ కర్రీస్ అవన్నీ చేసుకున్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఎస్పెషల్గా దోశ చేసినప్పుడు ఒక సైడ్ బాగా మంచిగా కలర్ వస్తుంది, ఇంకో సైడ్ రావట్లేదు. సో ఎట్టకేళ్ళకి ఈరోజు దాని పని చూడాలనేసి మా ఆయనకి చెప్పాను అనమాట. 4-5 డేస్ నుంచి అంటున్నాను చూడాలంటే, ఈరోజు కొంచెం మార్నింగ్ ఫ్రీ టైం ఉందని ఇంకా స్టార్ట్ చేసాము. మరి హిట్ అవ్విద్దా ఫట్ అవ్విద్దా తెలియదు, ఎండ్ వరకు చూస్తే తెలిసిద్ది ఏమవుతుందో ఏంటో అని. ఇంకా దాన్ని అయితే తీసి హాల్లోకి తీసుకొచ్చాడు, బయటికి కింద పెట్టేశాడనమాట. లోపల చూడగానే నాకు షాక్, అసలు ఏంటి ఇలా ఉంది, మొత్తము పాడైపోయిందా లేకపోతే రస్ట్ వచ్చిందా ఏంటో నాకు అర్థం కాలేదు. అదంతా కొంచెం ఏమంటారు, రస్ట్ వస్తే కలర్ ఎట్లా ఉంటుంది అట్లా అయితే మారిపోయింది. చాలా వైర్స్ ఉన్నాయి, అంటే లింకప్స్ అనమాట దేని దానికి. ఇక్కడ నేను చూసి అదే అంటున్నాను, అమ్మో ఎన్ని ఉన్నాయి అసలు, తీస్తే మళ్ళీ పెట్టొస్తుందా లేదా, బిస్కెట్ అయిద్దేమో, అసలు ఇంకా తీయమాక అంటున్నాను. కానీ ఇంకా ఓపెన్ అయితే చేసాం కదా మొత్తానికి. స్క్రూలు ఉన్నాయి దానికి, కానీ హోల్స్ ఉన్న కాడల్లా స్క్రూ లేదు. డిఫరెంట్గా ఉంది, నాకు అర్థం కాలేదు. కొన్ని హోల్స్ ఉన్నాయి, అందులో స్క్రూ లేదు, స్క్రూ ఉన్న దగ్గర హోల్ లేదు, అంటే జస్ట్ ర్యాండమ్గా అట్లా పెట్టున్నాయి. అట్లా చాలా డిఫరెంట్గా ఉండే. మొత్తానికైతే ఓపెన్ అయితే చేస్తున్నాము, ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏందో తెలియదు. ఇవి బయట మన అంటే సర్వీసింగ్ వచ్చి పర్సన్ చేస్తారు, కానీ ఇంకా అదో పెద్ద తతంగం. మేమైతే ఇప్పటివరకు ఎప్పుడు చేయించలేదు, అసలు ఏం ప్రాబ్లం కూడా రాలేదు నాకు. ఎప్పుడన్నా ఇట్లనే ఒకసారేమో బ్యాటరీ పోయిందనమాట. మనకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి కదా మనం నొక్కగానే, దాంట్లో బ్యాటరీ ఉంటుంది, పెద్దది లావు బ్యాటరీ. అది పోతే మాత్రం తీసుకొచ్చి మా హస్బెండే వేశారు. ఎప్పుడన్నా అంటే ఏదైనా క్లీనప్ చేయడము, ఎప్పుడన్నా ఒకసారి ఈయన చేస్తుంటారు ఏదైనా ఉంది అంటే. ఇంక ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే అనమాట, అసలు ఫ్లేమే రావట్లేదు ఒకటి మొత్తమే. సరే పోనీ అది రాక కూడా చాలా రోజులు అవుతుంది, వదిలేసిన. ఎందుకంటే చాలా బర్నర్స్ ఉన్నాయి కాబట్టి యూస్ చేసుకోవచ్చు అని. మెయిన్ పెద్దది నాకు బాగా అవసరము, అది కాస్త వన్ సైడ్ ఫ్లేమ్ వస్తుంది, ఇంకో సైడ్ చాలా తక్కువ వస్తుంది. అటు ఎక్కువ పెట్టలేకుంటుంది, ఫ్లేమ్ ఇటు తక్కువ పెట్టలేకుంటుంది అనేసి మొత్తానికి ఓపెన్ అయితే చేస్తున్నాడు. నేను చూస్తూ ఉన్నాను ఏమవుతుంది ఏంటి అనేది. నేను మనదేమున్నా ఏమంటారు చూసుడు, ఇది బాగాలేదు అది బాగాలేదు, ఇది అటు పెట్టాలి ఉండడే తప్ప మనం ఏం పెద్ద చేసింది ఏమి ఉండదు. పక్క నుంచి ఏమన్నా కావాలంటే చిన్న హెల్ప్ చేసాడు తప్ప ఇంకేం ఉండదు. కనెక్షన్స్ అయితే చూసుకుంటున్నాం అనమాట, అంటే నేను వీడియో కూడా తీసుకుంటున్నాను దేనికి ఉందని, కొంచెం ఐడియా వస్తుంది కదా మళ్ళీ పెట్టేటప్పుడు అనేసి. బ్యాటరీ వైర్స్ ఉంటాయి కదా, అది ఉంటుంది, మన గ్యాస్ వచ్చే కనెక్షన్ ఉంటుంది కదా, అది కూడా నేను చెప్పాను కదా లోపలంతా ఇట్లా అయిపోయిందని. అది ఎందుకైందో నాకు అర్థం కాలేదు, ఏదో పొంగి మనకి మామూలుగా అట్లనే స్ట్రెయిన్స్ అనేది ఉండిపోతుంది కదా, అట్లా ఉంది. ఇది ఎంత క్లీన్ చేసినా కూడా ఇదంతా ప్లెయిన్గా డొక్క, నాకు అంతా మొత్తం ఎక్కడెక్కడ ఓపెన్ చేసి ఇచ్చారనమాట మా ఆయన. చూస్తే అదేంటి ఇంత క్లీన్ చేశాను కదా, ఈ సైడ్కి ఇంతంత నూనె జిడ్డు ఉంది ఏంది అనుకున్నాను. అంటే అది లోపల సైడ్ స్టార్టింగ్ ఉంటుంది కదా ఎడ్జెస్, అదనమాట. ఏదో లేదు అంటే అది ఆయన తీయడానికి వెళ్ళాడనమాట, అది ఏంది స్క్రూ డ్రైవర్ అంటే ఏంటియో, మొత్తం విడివిడిగా అన్ని పార్ట్స్ ఓపెన్ చేసి పెట్టాడు. ఇవి మనకి గ్యాస్ సప్లై అయ్యే పైప్స్ అనమాట. ఎంత లైట్ వెయిట్, ఎంత డెలికేట్ ఉన్నాయో, అంటే గ్యాస్ అది స్మూత్గా వెళ్ళిపోవడానికి అంతే లైట్ వెయిట్గా ఉంటాయంట. ఇవి చెప్పాను కదా నేను, సన్న వైర్లు ఉన్నాయి. అబ్బా అసలు ఈ కనెక్షన్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, ఎంత కనిపెడుతున్నారో, రకరకాలుగా ఉంటున్నాయి. ఇంకా అప్డేటెడ్ వెర్షన్ అయితే చాలా వచ్చాయి. మేము ఆల్మోస్ట్ తీసుకొని ఒక 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 6 ఇయర్స్ అట్లా అవ్వచ్చు, ఎప్పుడైతే మాకు రిపేర్ ఏం రాలేదు, మంచిగా ఉండే. ఇలాంటి చిన్నవి బాగా, అంటే ఇంట్లో అన్ని రిపేర్స్ అన్నీ మాయం చేస్తాడు. ఫ్యాన్లు ఫిట్ చేయడం, ఏమైనా ఎలక్ట్రిక్వి కానీ టీవీలు అవన్నీ చూడడం కానీ ఇలాంటివి బాగానే చేస్తాడు. ఏదన్నా ఇంకా మనకి రాదు, మనకి మించి వెళ్ళాలంటేనే ఇంకా బయట నుంచి సర్వీస్ పర్సన్ పిలిపిస్తాం తప్ప, లేకపోతే మోస్ట్లీ అయితే ఫస్ట్ తనే ట్రై చేస్తారు.
నేను ఆ పైదంతా ఉంటుంది కదా గ్యాస్ది బ్లాక్దంతా ఉంది కదా, అదంతా మంచిగా క్లీన్ చేశాను. ఇంకా సైడ్లు అదంతా క్లీన్ చేశాను. ఇక్కడ నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మా ఆయనకి, ఇది ఇటు పెట్టాలి అటు పెట్టాలంటే, కాదు నీకేం తెలియదు గమ్మునుండు నాకు తెలుసులే అని చెప్తున్నాడు నన్ను. నాకు తెలిసింది ఏముండదు అక్కడ, కానీ ఏదో అట్లా వర్రియడం అంత పెద్ద డిస్టర్బ్ చేయడం తప్ప ఏముండదు. ఇది ఫిక్స్ చేస్తాము. ఇక్కడ మేము అదే మొత్తం గ్రానైట్ ఉంటే కట్ చేయించుకొని ఇది ఫిట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా పైన కూడా పెట్టుకోవచ్చు, ఇన్బిల్ట్ కాకుండా మనం నార్మల్గా మన ఫ్లోర్ ఏదైతే ఉంటుందో గ్రానైట్ ఫ్లోరు వంటగట్టు, దాని మీద కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. దీని మెయిన్ ఏంటంటే దాంట్లో ఇన్బిల్ట్ చేసుకోవడమే కాబట్టి మేము ఇన్బిల్ట్ చేసుకున్నాం. అంత కంపల్సరీ మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఇంకా ఫిట్ చేయడం చేసాం, కానీ ఇవన్నీ పైన డొక్కులన్నీ పెడుతున్నాము. ఇంకా నాకైతే ఆయనకి బాగానే ఉంటుంది, నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. బ్యాటరీ ఆన్ అవుతుందా లేదా, కరెక్ట్ వస్తున్నాయా లేదా. గ్యాస్ విషయం కదా, అంత తొందరగా మనము తక్కువ అంచనా వేయకూడదు. అవి ఎప్పుడు లీక్ అవుతాయో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నేను అందుకే అంటున్నాను, అంత కరెక్ట్గా పెట్టావా లేదా అని మా ఇద్దరికి అదే మాటలు జరుగుతున్నాయి. కానీ పెడితే తెలుస్తుంది కదా ఏ విషయం అనేది అనేసి మొత్తానికి అయితే ఇవన్నీ పెడుతున్నాం. కానీ నాకు ఎక్కడో కొడుతుందనమాట, అంటే భయం వేస్తుంది అనమాట. అందుకే మంచిగా మొక్కుకొని ఆన్ చెయ్యి అంటున్నాను. ఏంటి మొక్కేది, ఇది ఏమైనా కొత్తదా, ఎప్పటిది ఉండేదే కదా అని ఆయన అంటున్నాడు. కానీ ఇంకా మెల్ల కింద కూడా ఆఫ్ చేసామన్నమాట రెగ్యులేటర్. అది ఆన్ చేసి, అమ్మ నేను దూరం ఉంటా బాబాయ్ నువ్వేమన్నా చేసుకో అనేసి నేను దూరం ఉన్నాను, ఆయన్నే ఆన్ చేస్తున్నాడు. అంత బాగానే ఉంది, అంత మంచిగా ఫ్లేమ్ వస్తుంది. ఫస్ట్ది అయితే ఫుల్ ఫ్లేమ్ వస్తుంది, సెకండ్ది ఇంకా బాగా వస్తుంది, అంత బాగానే వస్తుంది. కానీ బ్యాటరీస్ అదంటే మేము ఒక్కటి బటన్ ఆన్ చేస్తే ఇంకో దగ్గర వస్తుంది అనమాట. సో ఇంకా అట్లా వాడకు, బ్యాటరీ ఆన్ చేయకు, ఓన్లీ లైటర్ మాత్రమే వాడుకో అని చెప్పాడనమాట. సరే ఏదైనా వాడుకుంటాను, కానీ నువ్వు అది ఆన్ చేసి చూపించు నాకు, కొద్దిసేపు ఒక 2 నిమిషాలు నడవని, అంత నీకు ఓకే అంటే బాగానే అనిపిస్తుంది, ఏం అవ్వట్లేదు అంటే నేను యూస్ చేస్తాను. ఇంకా అప్పటికి వంట చేయాలి, ఇప్పుడు 12 అయిపోతుంది ఆల్రెడీ, తను ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. అంతా బాగానే వచ్చింది, ఇంకా నువ్వు ఏం కాదు వంట చేసుకొని చెప్తే అప్పుడు కానీ హ్యాపీ అయిందనమాట. ఇక్కడ అదే చూపిస్తున్నాను, అన్ని ఫ్లేమ్ ఎక్కువగా వస్తుంది. ఫస్ట్ అయితే అది అసలు రాలేదు, సెకండ్ది కూడా వన్ సైడే వచ్చేది, ఇప్పుడు ఫుల్గా వస్తుంది అని చెక్ చేసుకుంటున్నాము. మొత్తానికైతే బాగానే జరిగింది, మంచిగానే సర్వీస్ చేశాడనమాట. ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.